నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణపట్నం పోర్టు డర్టీ కార్గోకు పరిమితం కావడం బాధాకరమన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. కంటైనర్ టెర్మినల్ను వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి. తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. 2.40 లక్షల నగదు స్వాధీనం. మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి సంచలన ఆరోపణలు. డిఎస్సీ అక్రమాలపై చర్చకు రమ్మంటే పారిపోవడం సిగ్గుచేటు. ఎల్నినో ప్రభావంతో ఎండిపోతున్న మంటలు. ఆందోళనలో రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు. ఎగుమతులు దిగుమతులతో ఓ వెలుగు వెలిగిన కృష్ణపట్నం పోర్టు డర్టీ కార్గోకు పరిమితం కావడం బాధాకరమని మంగళవారం జరిగిన ఏపీ అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కంటైనర్ టెర్మినల్ను పునరుద్ధరించాలని కోరారు. రికార్డు స్థాయిలో ఎగుమతులు దిగుమతులతో కృష్ణపట్నం పోర్టులో దేశంలోని అగ్రపోర్టుల సరసన ఉండేదని, విశాఖ పోర్టుకు మించి ఇక్కడ కార్యకలాపాలు జరిగేవని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కృష్ణపట్నం పోర్ట్ ప్రస్తుతం బొగ్గు, బూడిద, ఐరన్ ఓర్ రవాణాకు పరిమితం కావడం దురదృష్టకరమని సోమిరెడ్డి అన్నారు. ప్రజలు కాలుష్యంలో చిక్కుకుపోగా కంటైనర్ టెర్మినల్ లేక 10,000 మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారన్నారు. అదానీ కంపెనీ ఎన్నూరు పోర్టును కొనుగోలు చేసి కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలన్నింటినీ అక్కడకు తరలించేయడంతో ఈ పరిస్థితి నెలకొందని సోమిరెడ్డి అన్నారు. ఒక్కో షిప్లో 2,000 నుంచి 3,000 వరకు కంటైనర్లొస్తాయని, ప్రతి కంటైనర్ మీద 10 మంది ఆధారపడి జీవనం సాగించేవారన్నారు. 2015లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే ఉప్పు రైతులకు ఎకరాకు 15 లక్షలు చెల్లించేలా జీవో కూడా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన గవర్నమెంట్ రాగానే 100% పూర్తి చేశారు. ఆల్మోస్ట్ 98%. దానివల్ల చాలా ఉపయోగం ఉంది అధ్యక్ష. సరే, ఇక పోర్టుల విషయం కూడా సోదరులు చెప్పారు. ఆల్మోస్ట్ రామాయపట్నం 81.4%, అది కూడా మా నెల్లూరు జిల్లా రిలేటెడ్ పోర్ట్ అధ్యక్ష. నేను కొన్ని మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, ఈ ఫిషింగ్ హార్బర్స్లో కోల్డ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంపార్టెంట్ అధ్యక్ష. దానివల్ల మత్స్యకారులతో పాటు ఆక్వా రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఇది కోల్డ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇన్ ఫిషింగ్ హార్బర్స్ ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. తర్వాత ఏంటంటే, రామాయపట్నంలో కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే, మాకు నెల్లూరులో ఈరోజు విశాఖపట్నం తర్వాత చెన్నైలోనే కంటైనర్ పోర్టు. ఎగుమతులు దిగుమతులకి కృష్ణపట్నం పోర్టు నా కాన్స్టిట్యున్సీలో కృష్ణపట్నంలో ఉండింది అధ్యక్ష. 2022-23 అదాని కృష్ణపట్నం పోర్టుకి ఆయన కంటైనర్ టోల్ గేట్ పెట్టి ఆనాటి ఎమ్మెల్యే 5%, 10% ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్లో కలెక్ట్ చేయటం, వాళ్ళు ఇరిటేట్ అయిపోవటం, ఎన్నూరులో వాళ్ళు పోర్టు కొనేయటం, ఎన్నూరుకి షిఫ్ట్ చేసేసుకోవటం. ఈరోజు ఎగుమతులు మనకి బియ్యం, రైస్, మిర్చి, రొయ్యలు, అగ్రి ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. నెల్లూరు నుంచి దిగుమతులు నెల్లూరుకి ఫార్మా ఇండస్ట్రీస్ సంబంధించి ఫర్నిచర్, సోలార్ ప్యానల్స్, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన మొత్తం కాస్మెటిక్స్, ఎలక్ట్రికల్ పార్ట్స్, ఎలక్ట్రికల్ కార్ స్పేర్ పార్ట్స్, సోలార్ ప్యానల్స్ సంబంధించి ఇవన్నీ ఇంపోర్ట్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఎక్స్పోర్ట్ లేదు, ఇంపోర్ట్ లేదు. ఒకనాడు ఈరోజు కంట్రీలో విశాఖపట్నం పోర్టు, ముంబై పోర్టు, చెన్నై పోర్టులు ఈ కంటైనర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో టాప్ పొజిషన్ ఉండింది అధ్యక్ష. ఇది 2000 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాకముందు కృష్ణపట్నం పోర్టు ఆ మూడిటితో పోటీపడి విశాఖపట్నాన్ని క్రాస్ చేసింది అధ్యక్ష. తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. లెక్కలలో లేని 2,40,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సిబ్బందిని విచారిస్తున్నామని మీడియాకు తెలియజేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. తిరుపతి ఏసీబీ అధికారైన డిఎస్పీని నాతో పాటు మా సిబ్బంది అంతా ఉన్నారు. ఈరోజు మేము తిరుపతి పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీదకి ఆకస్మిక తనిఖీకి వచ్చాము. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, బ్రైబ్ ఆరోపణలు వచ్చినాయి. దీని మీద
నిఘా పెట్టాము. నిఘా పెట్టిన తర్వాత ఉన్నతాధికారుల యొక్క ఆదేశం మేరకు ఈరోజు మేము మా సిబ్బందితో సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద సర్ప్రైజ్ చెక్ చేశాము. ఈ తనిఖీలో భాగంగా మాకు 2,48,000 రూపాయలు మాకు అన్అకౌంటెడ్ క్యాష్ ఈరోజు మాకు స్వాధీనం చేసుకున్నాము. దీని మీద మిగతా అన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనుక ఎవరన్నా లంచాలు అడిగిన ఎట్ల మాకు నిర్భయంగా మనకు తిరుపతి ఏసీబీ ఆఫీసు మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఎస్ఆర్ఓ ఆఫీసు కాకుండా మిగతా ఎక్కడైనా సరే లంచాలు అడుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచాలు అడుగుతుంటే ఏసీబీ అధికారులు తిరుపతికి మీరు లిఖితపూర్వకంగా కనుక మీరు మాకు ఫిర్యాదు చేస్తే మేము ఖచ్చితంగా మీ రిపోర్ట్ని పరిశీలించి విచారించి మేము దాని మీద నిఘా పెట్టి కంపల్సరీగా వారిని పట్టుకోవడానికి మేము వాళ్ళని పట్టుకుంటాము. ఈరోజు ఈ తిరుపతి ఆఫీసులో దాదాపు ఈరోజు 42 రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఈరోజు వారికి సంబంధించిన అన్అకౌంటెడ్ క్యాష్ 2,48,000 మేము స్వాధీనం చేసుకున్నాము. ఈ స్వాధీనం చేసుకున్న తర్వాత మిగతా రికార్డ్స్ వెరిఫై చేసి వివరాలు తర్వాత తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్. ఎంతమంది స్వాధీనం చేసుకున్నాం? అన్అకౌంటెడ్ క్యాష్ స్వాధీనం చేసుకున్నాము. వీటి మీద ఇంకా వాళ్ళ ఎస్ఆర్ఓ గారిని వాళ్ళ స్టాఫ్ని జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ మేము మొత్తం వివరాలు తీసుకోవాలి. ఇంకా తీసుకున్న తర్వాత వివరాలని మీకు తెలియజేస్తాము. ఓకే. రోడ్డు ప్రమాదాలకు బాధ్యులయ్యే ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యంపై పీడీ యాక్ట్ పెట్టాలని మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఆయా కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కోటమిరెడ్డి. అధ్యక్ష, ఈ యొక్క స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే గంట ముందో 2 గంటల ముందో కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నామని చెప్తే ఆ గంట 2 గంటల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు చనిపోయారని చెప్పని వార్తలు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం ఈ స్లీపర్ బస్సుల్లో ఏమాత్రం ప్రమాణాలు పాటించడంలా. 2 డ్రైవర్లు ఉండాలా, కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ కూడా తీసుకోవటంలా, ఎక్కడా కూడా పాటించడంలా. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలా. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, 10 ప్రమాదాలు జరిగితే నాకు తెలిసి దాంట్లో 1-2 ప్రమాదాలు, మిగతా ఎన్ని కూడా నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాలు. ఆ నిర్లక్ష్యంగా జరిగినప్పుడు ఆ నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతే వారి మీద ప్రమాదాల కేసు పెట్టకుండా, అంటే యాక్సిడెంట్ కేసు పెట్టకుండా హత్య కేసు పెట్టాలని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. అన్నిటికీ మించి ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా. ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఈ రోజు ఈ యొక్క స్లీపర్ బస్సులో గానీ ఈ బస్సుల్లో గానీ టికెట్ల బుకింగ్ కి ఏదైతే అభి అని, రెడ్ అని, మా బస్సు అని చెప్పని బుకింగ్లు జరుగుతూ ఉన్నాయి. వారికి ఏమాత్రం సంబంధం ఉండదు. వ్యాపార సంస్థలు 100 కోట్లు వారికి ఆదాయాలు వస్తూ ఉంటాయి, కానీ ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేదు. అదే ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ప్రతి ఆర్టీసీలో కూడా మన దగ్గర మొత్తం కూడా ఈ యాప్ ఉంది. ఈ బస్సులు ఎక్కడ తిరుగుతాయి? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లేదా ఒరిస్సా. కాబట్టి ఈ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి అభి బస్సు, రెడ్ బస్సు బుకింగ్లు కాకుండా మొత్తం కూడా ఆర్టీసీ యాప్ ద్వారా మనమే టికెట్లు బుక్ చేసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. తద్వారా ఆ టికెట్లు బుక్ చేసేటప్పుడు ఆర్టీసీ మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ అధికారులు అన్ని ప్రమాణాలు ఉన్నప్పుడే ఆ బస్సులకి పర్మిషన్లు ఇస్తారు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కళ్యాణ్ నగర్ లో సీసీ డ్రైన్ పనులకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 23వ డివిజన్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు కోటమిరెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23వ డివిజన్ అభివృద్ధికి 11,11,00,000 రూపాయల నిధులు కేటాయించామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 23వ డివిజన్ కళ్యాణ్ నగర్ నందు ₹1,00,00,000 సీసీ డ్రైన్ పనులకు స్థానిక కార్పొరేటర్ దద్దుగుంట శ్రీనివాసులరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్
కెనాల్లో 857 కోట్ల రూపాయలతో వచ్చే వర్షపు నీరు వెళ్లేందుకు అవుట్ఫ్లో డ్రైన్ లేక అనేక సంవత్సరాలుగా తాత్కాలిక పనులు చేయడం జరిగిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం కోసం అవుట్ఫ్లో డ్రైన్ ను మంజూరు చేయించారన్నారు. అయితే ఇప్పటికే కొంత భాగం పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ అధ్యక్షుడు మేకల మధు, టీడీపీ నాయకులు పామూరు సుధాకర్ రెడ్డి, పుల్లారెడ్డి, నన్నం శ్రీను, బాబూజీ, మనోహర్ రెడ్డి, పామూరు శ్రీనివాసులు రెడ్డి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో 23 డివిజన్లో ఉన్న కళ్యాణ్ నగర్ ఏరియాలో డ్రైనేజ్ కాలువకి స్థానిక కార్పొరేటర్ అదేవిధంగా స్థానిక పెద్దలందరితో కూడా కలిసి ఈరోజు మనం ₹1 కోటితో మనం డ్రైన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పైనుంచి వచ్చే వాటరు మినీ బైపాస్ క్రాస్ అయ్యి ఈ డ్రైన్ గుండా థాయిలాండ్ దాకా పోవాలంటే దాదాపు ₹5 కోట్ల ఖర్చు అవుతుంది. ఇప్పటికే కొంతమేరకు చేసాం. ఈరోజు ₹1 కోటితో దాదాపు కొంతమేరకు చేస్తున్నాం. బ్యాలెన్స్ కూడా ఇంకా ఒక ₹3 కోట్ల నిధులైతే థాయిలాండ్ దాకా కూడా కాలవపోతే మనకు భవిష్యత్తులో వాటరు పైనుండే వచ్చి వాటర్ రాకుండా ఉంటుంది. దాని ఉద్దేశంతోనే మనం మినీ బైపాస్లో కూడా క్రాసింగ్ సంబంధించి వెంట్ క్లియరెన్స్ లేక వాటర్ ఆగిపోవడం కూడా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మినీ బైపాస్లో 3 బాక్స్ హోల్ కలవట్లను కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి, మీరు అందరూ కూడా చూశారు. రాబో 10-15 రోజుల్లో బ్యాలెన్స్ వర్క్ ఏముంది అది కూడా చేసేస్తాం. 3 బాక్స్ కలవట్లు కూడా ఇక్కడ కళ్యాణ్ నగర్ దగ్గర అయితే, అదేవిధంగా వనంతోపు దగ్గర, అదేవిధంగా మనకు అక్కడ మాగుంట లేవట్టు 3 బాక్స్ కలవట్లు కూడా పూర్తయినాయి. బ్యాలెన్స్ చిన్న వర్క్లు అవి కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఈ డ్రైన్కి సంబంధించి ఇక్కడ కానీ అదేవిధంగా మరొకటి కూడా శంకుస్థాపన చేస్తున్నాం ఈరోజు. గాంధీ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రంలోని గాంధీ కాలనీలో మంగళవారం కావలి రూరల్ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్ఐలు, సిబ్బంది ఇంటింట తనిఖీలు చేశారు. 27 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకుని వాటి అనుమతి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, కావలి డీఎస్పీ రమణకుమార్ సూచనల మేరకు కావలి రూరల్ సర్కిల్ పరిధిలోని గాంధీ కాలనీలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా గాంధీనగర్లో ఇంటింట తనిఖీ చేశామన్నారు. రౌడీ షీటర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, దగదర్తి ఎస్ఐ మహేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా 27 మోటార్ సైకిళ్ళు, 2 ఆటోల్ని మా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అవి వాటి రికార్డ్స్ తనిఖీలు నిర్వహించి వాళ్ళ యజమానుల దగ్గర సరైనవా లేదని వాటిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత దాని మీద తదుపరి నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్తాము. అట్లాగే కావలి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల పరిధిలో ప్రతి గ్రామాన్ని కూడా మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషను నిమిత్తం అన్నింటిని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఇంకేదన్నా ఈ దొంగ బైకులు కానీ, ఇంకా వేరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై కానీ, రౌడీ షీటర్లను కానీ, సస్పెక్ట్ షీటర్లు కానీ, ఇవన్నిటి మీద నిరంతరం నిఘా సాగించడానికి మా ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా పోలీసు మేము దీన్ని కొనసాగిస్తాం. మెగా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరగాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు జిల్లా శాసనమండలి ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ డిఎస్సీ అక్రమాలపై మంత్రి శాసనమండలిలో చర్చకు రాకుండా పారిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. శాసనసభలో ప్రగల్భాలు పలుకుతూ మంత్రి లోకేష్ పక్కనే ఉన్న మండలికి రాకుండా ఎందుకు జారుకుంటున్నారో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న విధానాన్ని బట్టి వారు తప్పులు చేశారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. వారు ఒక స్టేట్మెంట్ చదివి మీరు చర్చకి రండి అంటారు. మేము ఇక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రండి. శాసన మండలి కూడా మీరు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం మీకు ఉంది కదా.
మీరు ఇక్కడికి రమ్మని చెప్పాం. ఇక్కడ ఉన్నాం, ప్రతిపక్షంగా ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది. సో మేము చర్చించడానికి సిద్ధమని మీరు మాట్లాడుతుంటే ఒక గోడ అవతల పక్క మీరు శాసనసభలో మాట్లాడి ఆ గోడ యువతల పక్క శాసనమండలిలో కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఇక్కడికి చర్చకు రమ్మంటే మాత్రం మీరు రాకుండా పారిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా స్పష్టంగా ఫలానా రోజు మేము చర్చకు వస్తామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు టీడీపీ కనపడతా ఉందంటే స్పష్టంగా వారు తప్పులు చేస్తున్నారంటే అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారు అని. ఈ డిఎస్సి అన్నది సుమారుగా 5 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించింది. మీరు సొసైటీలో ఎక్కడైనా తీసుకోండి, టీచర్ ఉద్యోగాలు కానీ డాక్టర్ ఉద్యోగాలు కానీ ఈ రెండింటికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. నేను పరీక్షలు లేకుండా ఇస్తాను అంటే కుదరదు. డాక్టర్లకు సంబంధించి కొంతమంది రోగుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అలానే టీచర్లకు సంబంధించి అయితే పిల్లల భవిష్యత్తు, రేపటి ఈ సమాజం యొక్క భవిష్యత్తు టీచర్ల మీద ఉంటుంది. వీరు చెప్పేటువంటి చదువులు కానీ, వీరు చెప్పేటువంటి మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా రేపటి సమాజాన్ని డిక్టేట్ చేస్తాయి. విక్రమసింహపురి యూనివర్సిటీలో రిజిస్టర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ మేరకు వారు నెల్లూరు జర్నలిస్టు క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల్ని వేధింపులకు గురి చేస్తున్న ఆ అవినీతి రిజిస్టర్పై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత విద్యార్థులు, దళిత మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న అవినీతి రిజిస్ట్రార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, డెప్యూటీ వార్డన్లు, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లపైన చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ రెడ్డి, లెక్కల అమృత్ కుమార్లన్నారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో అవినీతిమయంగా ఫరిడవిల్లుతోందన్నారు. గత వైస్ ఛాన్సలర్ చేసినటువంటి అక్రమాలకు వంతపాడుతూ ప్రస్తుత రిజిస్ట్రార్ ఆమె చేసిన అవినీతి బిల్లులు అన్నీ అడ్డదారిలో అక్రమంగా విడుదల చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా గత ప్రభుత్వ వాసనలు ఈ విశ్వవిద్యాలయంలో పోలేదన్నారు. దళిత విద్యార్థులు, దళిత మహిళా ఉద్యోగులపైన రిజిస్ట్రార్, అతని బృందం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, అదేవిధంగా డిప్యూటీ వార్డెన్లు, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ప్రేమ పాఠాలను విశ్వవిద్యాలయంకు వెళ్తే మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయన్నారు. సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ విద్యార్థులను ఫీల్డ్ వర్క్ పేరుతో బయటకు తీసుకెళ్లి దానిని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంగా కన్వర్ట్ చేసి నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. మహిళా ఉద్యోగుల భద్రత విశ్వవిద్యాలయంలో గాలిలో దీపంలాగా ఉందన్నారు. బాధిత విద్యార్థులతోటి మీకు విన్నవించుకోవడానికి అవకాశం ఇస్తే విద్యార్థుల వ్యక్తిత్వ వివరాలను గోప్యంగా ఉంచితే వారందరూ కూడా మిమ్మల్ని కలిసి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విక్రమసింహపురి యూనివర్సిటీ పైన, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పైన ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీకాంత్, శ్రీధర్, భాను, వెంగళరావు, సునీల్, బాలాజీ, భరత్ రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విక్రమసింహపురి నెల్లూరు జిల్లా, అదేవిధంగా బెజవాడ విద్యా కేంద్రానికి నిలయాలు. అలాంటిది సింహపురి గడ్డపైన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్థాపించి దశాబ్దాలు గడుస్తున్న అభివృద్ధికి ఆమడ దూరంలో అవినీతిమయంగా ఈరోజు పరిడి వెళ్తూ ఉంది. మనం చూస్తున్నాం, గత వైస్ ఛాన్సలర్ చేసినటువంటి అక్రమాలకి వంతపాడుతూ ప్రస్తుత రిజిస్ట్రార్ ఆమె చేసిన అవినీతి బిల్లులన్నీ కూడా అడ్డదారిలో అక్రమంగా ఈరోజు విడుదల చేస్తూ ఉంది. దళిత విద్యార్థులు, దళిత మహిళలు, మహిళా ఉద్యోగులు వీరిద్దరిపైన రిజిస్ట్రార్, అతని బృందం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, అదేవిధంగా డిప్యూటీ వార్డెన్లు, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ బేస్తో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈయన ప్రేమ పాఠాలని మన అందరికీ కళ్ళకు కట్టిన సాక్ష్యాలు యూనివర్సిటీలోకి వెళ్తే కనిపిస్తాయి. ఈయన చేసే దురాగతాలు. గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ గంగా తారకేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 21న సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆ మేరకు వారు ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలోని శ్రీ భవానీ సమేత గంగా తారకేశ్వర స్వామి దేవాలయం వద్ద
ఈ నెల 21వ తేదీ శుక్రవారం రోజున జరగబోయే అత్యంత వైభవంగా సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దేవస్థాన నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహక సిబ్బంది మాట్లాడారు. ఈ సామూహిక లక్ష కుంకుమార్చన మహోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. శుక్రవారం నాటి పూజలకు అవసరమైన పవిత్ర పూజా సామాగ్రిని ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని, ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం నాడు జరగబోయే ఈ పవిత్రమైన సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో గంగపట్నం గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నామని తెలిపారు. అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహకులు కొండూరు విజయరెడ్డి, చంద్రమౌళి, సాయి నిరంజన్ పాల్గొనగా ముఖ్య అతిథులుగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గుండెల కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండూరు వెంకట రమణారెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పంబాల జనార్దన్ రెడ్డి, సిగనం సుబ్రహ్మణ్యం, దండిగుంట ఫణీందర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఊరుపేట మండలం గంగపట్నం గ్రామ ప్రజలకు మన గంగా తారకేశ్వర స్వామి ఈ స్వామి యొక్క స్వయంభూగా వెలిసినటువంటి ఈ యొక్క స్వామి కొన్ని అనాదిగా ఉన్నటువంటి ఈ యొక్క స్వామి వారి యొక్క మహిమ, స్వయంగా ఉత్పత్తి అయినటువంటి ఈ యొక్క ఈశ్వరుని యొక్క ప్రభావంతో ఇన్ని రోజులు ఆ యొక్క స్వామి యొక్క పూజలు జరిపించుకుంటూ కొందరు వారి వంశం వారు మరియు గ్రామ ప్రజలు, గ్రామ పుర ప్రముఖులు కూడా అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క స్వామివారి యొక్క అభివృద్ధి కొరకు, పునర్నిర్మాణం కొరకు అందరూ కూడా పాటుపడుతూ ఈ యొక్క స్వామివారి యొక్క స్వయంభూ యొక్క పునర్నిర్మాణం చేసి స్వామివారి యొక్క కృప పాత్రలు అవుతారని మరి ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది ఆ ప్రేమ జంట. లండన్ యువతి తెలుగుంటి కోడలుగా మారింది. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. కుర్లపల్లి గ్రామంలో ఈ లవర్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రేమ కథ ఏంటో తెలుసుకోవాలంటే N3 న్యూస్ చూడాల్సిందే. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన రఘురాం ప్రసాద్ ఉద్యోగరీత్యా 2019లో లండన్ వెళ్లారు. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో లండన్కు చెందిన సుజాన్ లూయిస్ రిచ్తో పరిచయం ఏర్పడింది. ఆమె డాక్టర్గా పనిచేస్తున్నారు. మొదట స్నేహంగా మొదలైన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ప్రేమ కథ పెళ్లి బంధంగా మారింది. ఇరు కుటుంబాల సమ్మతితో ఆగస్టు 15న బెంగుళూరులోని ఓ రిసార్టులో భారతీయ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. తెలుగు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ జరిగిన ఈ వివాహంలో వధువు సుజాన్ లూయిస్ రిచ్ అచ్చమైన తెలుగింటి వధువులా ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. వివాహం అనంతరం నూతన దంపతులు వరుడి స్వగ్రామమైన కుర్లపల్లికి చేరుకున్నారు. లండన్ కు చెందిన వధువు తొలిసారి తమ గ్రామానికి రావడంతో గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన దంపతులకు ఘన స్వాగతం పలికారు. డప్పుల మోతల మధ్య గ్రామంలో సందడి నెలకొంది. దంపతులతో పాటు బంధువులు, గ్రామస్తులు ఉత్సాహంగా చిందులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. లండన్ నుంచి వచ్చిన వధువు బంధువులకు బొట్టు పెట్టి హారతులిచ్చి మన తెలుగు సంప్రదాయాల ప్రకారం నూతన వధూవరులను ఆత్మీయంగా ఇంటికి ఆహ్వానించారు. తెలుగు సంప్రదాయాలు, గ్రామస్తుల ఆప్యాయత, తమకు లభించిన ఘన స్వాగతం చూసి లండన్ వధువు, ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. విదేశీ అమ్మాయి తెలుగు కోడలిగా మారడంతో కుర్లపల్లి గ్రామంలో ఈ పెళ్లి ప్రత్యేక ఆకర్షణగా మారింది. లండన్ లో మొదలైన పరిచయం ప్రేమగా మారి రెండు కుటుంబాల అంగీకారంతో పెళ్లి బంధంగా మారింది. విదేశీ వధువు తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ తెలుగు కోడలిగా కుర్లపల్లి గ్రామంలో అడుగు పెట్టడం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. Growing together, and I can't believe that it's been said. I appreciate all the effort that everyone's put into putting this together. నల్గొండ గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు, రైతులు, తహసీల్దార్ స్వర్ణాను కలిసి పలు సమస్యలను విన్నవించారు. రీసర్వేలో జరిగిన తప్పుల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆ తప్పులను సరిచేయాలని కోరారు.
వింజమూరు మండలంలోని నల్లగొండ్ల గ్రామంలో జరిగిన భూ రీసర్వేలో జరిగిన తప్పులు సరిచేయాలని నల్గొండ గ్రామానికి చెందిన నాయకులు, రైతులు తహసీల్దార్ స్వర్ణను కలిసి సమస్యను తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు నారాయణ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ గ్రామంలో జరిగిన రీసర్వేలో అభ్యంతరాలు ఉన్నాయని, దాని వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేశారు. సర్వే సమయంలో సర్వే చేసిన అధికారులు భూమి ఎంతైతే ఉందో అంతే ఉన్నట్లు సర్వే చేసి రైతుకి భూ కొలతలు ఇచ్చారన్నారు. తదుపరి అధికారులు వాటి కొలతలు సర్వే రిపోర్ట్లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చేయడం వలన 5 ఎకరాలు ఉన్న రైతుకి 2 ఎకరాలని, 3 ఎకరాలు ఉన్న రైతుకి 5 ఎకరాలుగా తప్పుగా నమోదు చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నారాయణ రెడ్డి, నల్లగొండ్ల గ్రామం, వింజమూరు మండలము. నాతో పాటు రైతు నాయకులు హజరత్ రెడ్డి గారు మరియు శ్రీనివాసులరెడ్డి గారు రైతు విభాగ నాయకులు వచ్చారు. మా గ్రామంలో జరిగిన రీసర్వే అభ్యంతరాలని ఎంఆర్ఓ మేడం గారికి తెలియజేయడానికి మేము వచ్చాము. అభ్యంతరాలు అంటే ఎటువంటి అంటే, మా గ్రామంలో గతం 6 నెలలు కానీ సంవత్సరం ముందర కానీ జరిగిన రీసర్వే అంటే ఏదైతే డిజిపిఎస్ సర్వే చేశారో ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్రప్రదేశ్ అనే కాదు భారతదేశం మొత్తం అన్ని ర్యాండ్లు రీసర్వే చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ జారీ చేయడం జరిగింది. మీ సర్వే కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక నోటీస్ ఇస్తారు, అంటే ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్పులో ఏంటంటే ఏ రైతుకు సంబంధించిన పొలము అంతే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ రైతు వెంగళరెడ్డి గారు, ఈయనకి 11 ఎకరాల పొలం ఉంది. వాళ్ళు మిస్టేకులు చేశారు. అంటే ఈయన 11 ఎకరాలు ఉన్న రైతుకి 7 ఎకరాలు ఈయన పేరు మీద, 4 ఎకరాలు ఎవరికైతే తక్కువ పొలం ఉంటుందో 4 ఎకరాలు ఆ రైతుకి వెళ్ళి జాయిన్ అయిందనమాట. అంటే 2 పాస్ పుస్తకాలు మనకి ఎంత ఆదాయం వస్తుంది? ఒక 10,000 20,000 సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అంటే వాళ్ళు ప్రతిరోజు 1000 రూపాయలు తీసుకొని వచ్చి మీ ఆఫీసులు చుట్టూ తిరుగుతారా చెప్పండి? మీరు అలాంటప్పుడు మిస్గైడ్ చేయకూడదు కదా అనేది మా ముఖ్య ఉద్దేశం. అది ఒక సమస్య అయితే, రెండో సమస్య ఏంది, ఫస్ట్ నుంచి అయితే ఉందో ఈ ఎక్సెస్ పడిన రైతులు 4 ఎకరాలు 5 ఎకరాలు ఎక్సెస్ ఎవరికైతే పడ్డాయో ఆ రైతులు క్రాప్ లోన్ తెచ్చుకుంటున్నారు బ్యాంకులు. అయ్యా నాది 7 ఎకరాల పొలం ఉంది, నాకు ఎకరాకి 1,00,000 వస్తుంది, మీరు 7 లక్షలు క్రాప్ లోన్ ఇవ్వండి అని తీసుకున్నారు. ఇందుకూరుపేటలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అధికారులతో కలిసి పంట స్థితిగతులను పరిశీలించారు. అనంతరం రైతులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు రఘునాథ్ రెడ్డి. రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సంబంధిత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఇందుకూరుపేట మండల వ్యవసాయ అధికారి రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి పొలాల్లో పర్యటించి పంటల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం రైతులతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన యంత్రీ న్యూస్ ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ మండలంలో ధాన్యం సేకరణకు చేపడుతున్న చర్యలను వివరించారు. మరో 10 నుంచి 15 రోజుల్లో మండల వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధాన్యం సేకరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని ఎంఈఓ తెలిపారు. రైతుల సౌకర్యార్థం మండలంలోని సొసైటీల పరిధిలో ఇందుకూరుపేట, జగదేవిపేట, మైపాడులలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ఒప్పందించడం జరిగిందని, అలాగే నిడుముసలి సొసైటీ పరిధిలోని నిడుముసలి గ్రామంలో మరొక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు, ప్రపోజల్స్ పంపినట్లు వెల్లడించారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీలను కవర్ చేసేలా ఈ 4 కేంద్రాలు విభజించి మ్యాపింగ్ ప్రక్రియ కోసం ప్రపోజల్స్ సిద్ధం చేశామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ దయానా, ఇతర వ్యవసాయ అధికారులు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. 15 రోజుల్లో మనకి ఈ మండలంలో ఇందుకూరుపేట మండలంలో వరి కోతలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ వరి కోతలకి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రపోజల్స్ మనకి జిల్లా అథారిటీకి పంపించడం జరిగింది. మనకి ఈ 4 సెంటర్లు ఇందుకూరుపేట సొసైటీ పరిధిలో 3 సెంటర్లు, ఇందుకూరుపేట, జగదేవిపేట, మైపాడు 3 సెంటర్లు పంపించడం జరిగింది. అలాగే నిడుముసలి సొసైటీ పరిధిలో నిడుముసలిలో ఒక సెంటర్ ప్రపోజ్ చేసి ఈ మనకున్న 20 పంచాయతీలని ఈ 4 సెంటర్లకి డివైడ్ చేసి మ్యాపింగ్ కోసం పంపించడం జరిగింది. అది బహుశా ఈ నెలాఖరులో ఫస్ట్ వీక్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రాగానే ఓపెన్ చేసి రైతులకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎల్నివో ప్రభావంతో ఉదయగిరి నియోజకవర్గంలో మామిడి, నిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. తోటలకు సాగునీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉదయగిరి నియోజకవర్గంలో మామిడి, నిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తోటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పెట్టుబడులు పెట్టి పంటలను సాగు చేసినా వాతావరణ ప్రతికూలతలతో దిగుబడులు తగ్గే పరిస్థితి నెలకొనడంతో రైతులు నష్టాల భయంతో సతమతమవుతున్నారు. మామిడి, నిమ్మ తోటలకు కీలకమైన దశలోనే ఎండ తీవ్రత పెరగడంతో చెట్లకు నీటి అవసరం మరింత పెరిగింది. అయితే బోర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో సాగునీరు అందించడం రైతులకు భారంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు వాడిపోతుండగా మరికొన్ని తోటల్లో కాయల పరిమాణం తగ్గి దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. మరింత సమాచారాన్ని మా యంత్రి ప్రతినిధి రాము వివరిస్తారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మెట్ట ప్రాంతం. ఇక్కడ దాదాపుగా వర్షాధారంపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తూ సాగు చేస్తూ ఉంటారు. ఎల్నినో ప్రభావం వలన దాదాపుగా పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన పంటల్లో మామిడి, నిమ్మ, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తూ రైతులు జీవనం సాగిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో నీటి మట్టం పూర్తి స్థాయిలో తగ్గి ఎండిపోయే ప్రమాదం ఉందని, అలాగే నిమ్మ తోటల్లో కాయల నాణ్యత తగ్గి బరువు తగ్గి దాదాపుగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి ఎల్నినో ప్రభావం వల్ల వచ్చే నష్టాన్ని వివరించి డ్రిప్పుల ద్వారా, మల్చింగ్ విధానం ద్వారా రైతులు పంటలు సాగు చేసుకునే విధానాన్ని రైతులకు తెలియచేయాలని ఉద్యానవన శాఖ అధికారులని రైతులు కోరుతున్నారు. రాము, యంత్రి న్యూస్, వింజమూరు. కృష్ణపట్నం పోర్టు డర్టీ కార్గోకు పరిమితం కావడం బాధాకరమన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి కంటైనర్ టెర్మినల్ను వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి. తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు, 2.40 లక్షల నగదు స్వాధీనం. మంత్రి నారా లోకేష్పై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి సంచలన ఆరోపణలు, డీఎస్సీ అక్రమాలపై చర్చకు రమ్మంటే పారిపోవడం సిగ్గుచేటు. ఎల్నినో ప్రభావంతో ఎండిపోతున్న మంటలు, ఆందోళనలో రైతులు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.